ఆవేశయ ఆవేశయ. ఇదో ఇక్కడ బాలానింది ఆ పువ్వు అక్కడ చూపించేయి. అదో ఉందా? చూపించేయి. ఆవేశ ఆవేశయ. ఆం హ్రీం క్రోం సౌ మమ హృదయే చిరం తిష్టతు. చిరం తిష్ట. అహం ఫట్ స్వాహ హుం ఫట్ స్వాహ చిరం తిష్ట తిష్ట. ఓం నమో భగవతి ఏమ బాలా త్రిపుర సుందరి ఆయుత సహస్రకోటి రుద్రగణ సేవితే ప్రతాపిని జ్వల జ్వల ప్రజ్వల జ్వల మహాశత్రు తత్పుత్ర కళత్ర బంధు సంఠయం కురుగురు. శత్రు బంధు మిత్ర సంఠయం కురుగురు. ఫట్ స్వాహ అనుత మహానుత. పశ్చిమ దిశం ధ్వంసయ ఉత్తర దిశం నిరోధయ పూర్వ దిశం సంహారయ దక్షిణ దిశం మనుస్పాదయ భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్ష భేదాళ సర్వదేవతా ప్రయోగం భేదయ భేదయ సకల ప్రయోగాన్ మారయ మారయ సకల విషాన్నాశయ నాశయ. అమ్మ ఆమె కృష్ణవేణి ఆ కుంకుమ తెచ్చుకో రమ్మను. మహాత్రిపుర సుందరి చతుర్దశ విద్యా ప్రధయ ప్రధయ నిఖిల ఋషిగణ సేవితే లక్షకోటి రవి శస్యాద్ మహాతేజస్వరూపధారిణి నవకోటి శక్తిగణ సేవితే ఆనందరూపిణి మమ అభయం దేహి. పలకండి. మమ అభయం దేహి సర్వదారిద్ర్యం ప్రశమనం కురుకురు. మమ పుత్ర మిత్ర బంధూనాం క్షేమం కురుకురు. క్షేమం కురుకురు. కల్పవృక్ష కామధేనుర్దేహి. ఆం హ్రీం శం శం షం శ్రీం శ్రీం ఐం 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 క్లీం 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 సౌః సౌః క్లీం హుం హ్రీం హుం హ్రైం హుం హుం ఫట్ స్వాహ. విజ్వలాభిదా కుండలిని స్వరూప సకల కామిని మమ వశం గురుగురు సకల దురాచార పురుషాన్ నిహన. భక్ష భక్ష సకల మమషగాది ప్రయోగాన్ ఛేదయచ్ఛేద సకల రాజాన్ మమ వశం గురు గురు కురు సైన్యాన్ మమ వశం గురు హ్రాం హ్రీం హుం హ్రైం హ్రౌం హ్రహ భట్ట స్వాహ. రక్ష 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 బాల రక్ష. ఈ ఒక్కదాంతో అయిపోయా. ఇంకా ఏ పిశాచ లోకాలకు పోతుంది ఏం లేదు. బా వేసిపోమ్మ. ఇంకా ద్వాదశార్థ అసలు ద్వాదశార్థాంబ రెండో అమ్మ. అమ్మ ఆమెకు కొంత పువ్వు చూపించి ఆమె మీద మహామంత్ర పరమానంద భైరవ ఋషి గాయత్రి చంద్రద్వి ద్వాదశార్థాంబ హసకలరడై బీజం హసకలరడీం శక్తి హసకలరడౌ కీలకం జపే వినియోగ ఖండత్రిన్యాస తారేశ స్ఫారమౌళింత్రినయన విలసత్ పంచభక్త్రాం వశస్థాం రక్తాకారాం రుకుండావళికలిత మహామాలికాలంకృతాంగిం దేవీం సూక్ష్మమాలాం న్యమాలాం శరపరశు బృహచ్చూలపాశాగ్రహస్తాం శ్రీచాపోద్యత్ కపాలాం అభయవ్రతాం ద్వాదశార్థాం నమామి. హసకలరడైమి హసకలరడీం హసకలరడౌ హసకలరడైం హసకలరయీం హసకలరడౌ హసకలరడైం హసకలరడీం హసకలరడౌ. అక్కడికి ద్వాదశార్థాం అయిపోయింది. ఇంకా రాజా శ్యామల. శ్యామల రామ్ నువ్వు ఉపయోగించుకో. నువ్వు వెనక్కువా అమ్మ. శ్యామల అంటే విద్యకు సంబంధించి నువ్వు వెనక్కువా. అన్నిటికీ ముందుకు వచ్చింటావు. సుధారా మీ ఇద్దరన్నా చేయండి. ఇంకా పిల్లలు చదువుంది. అస్య శ్రీ రాజమాతంగేశ్వరి మహామంత్రస్య భగవాన్ మతంగ ఋషి పంక్తిచ్ఛంద శ్రీ రాజమాతంగేశ్వరి దేవతాయం బీజం సౌ శక్తి క్లీం కీలకం చెప్పే వినియోగ ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ. ఓం నమో భగవతి
పలుకుతూ ఉండండి. రాజమాతంగేశ్వరి, సర్వజన మనోహారిణి, సర్వముఖరంజని, క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి, సర్వస్త్రీ పురుషవశంకరి, సర్వదుష్ట మృగవశంకరి, సర్వసత్వవశంకరి, సర్వలోకవశంకరి, అభీష్టం మే సర్వజనం మే విషమానయ స్వాహ. స్వౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం కరన్యాసన్యాస మాతంగీం మోహనాంగీం మదముదితాం ఘూర్ణమీనాక్షయుగ్మాం విద్యుద్వక్త్రాంగదంబప్రసవ పరిమళావిలసద్వేణికాం ఆత్మాంగాం బింబోష్ఠీం రక్తవస్త్రాం మృగమదతిలకాం ఇందురేఖావతంసాం కర్ణోజ్జశంఖపత్రాం కఠినకుజపరాం నమో శ్యామలాం బాం ఐం హ్రీం శ్రీం పలకండి. ఐం క్లీం సౌః. ఓం నమో భగవతి రాజమాతంగేశ్వరి, సర్వజనమనోహారిణి, సర్వముఖరంజని, క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి, సర్వస్త్రీ పురుషవశంకరి, సర్వదుష్టవశంకరి, సర్వదుష్ట మృగవశంకరి, సర్వసత్వశంకరి, సర్వలోకవశంకరి, అభీష్టం మే సర్వజనం మే వజమానయ స్వాహ. సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం ఇది శ్యామలా తర్పయామి నమః. నెక్స్ట్ హసంతి శ్యామల. అగుల్భయవదంబాం అరుణమణినిభాం కంచుకిం దారయంతిం కాదంబర్యా కషాయీకృతనయనయుగాం కందళన్మందహాసాం మేఘశ్యామాం మృగాం కముల్లసితకబరికాం వాణిపద్మాత్ తనేత్రాం మాతంగీష్టిం హసంతి మమ భద్రతా మంత్రవిజ్ఞప్త. ఓం హ్రీం హసంతి హస్తాలాతే మాతంగీ పరిచారికే భయ విఘ్నాపదాన్నాశం గురుకుట హట 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 హం పట్ట స్వాహ. హసంతి శ్యామలా స్త్రీ పాదకాం నమః. నెక్స్ట్ అమ్మ అస్య శ్రీ సుఖశ్యామలా వీణావాద్య వినోదగీత నిరతాం లీలా శుకోల్లాసినిం బింబోష్టిన్నవయవ్వ గాత్రచరణామాకిన్న కైలాస హృద్యాంకిం సితశంఖకుండలధరాం సర్వాంగభూషోజ్వలం మాతంగీ ప్రణతోస్మితముఖిం దేవీం శుకశ్యామలాం పలకండి. భో నమో భగవతే మహాశుకాయ త్రిభువనాలంకరాయ మర్దనాయ శీఘ్రం రాజానం మే వశమానయ స్వాహ. నెక్స్ట్ శారికా. శ్యామాం కరోంభోరుగా కేళిలగ్నాం సోమావతంసాం స్తుతిపాఠమగ్నాం విద్యాళిభృజాం విశదాం ఉపాసే చారిం చతుష్షష్టికళాస్వరూపాం చతుష్షష్టికళారూపాం విద్యాం హృది విరాజితం శ్రావయంతి కరే దేవీం శారికాదే తాం భజే. ఓం ఐం నమో భగవతే శారికే సకలకళా కోవిదే జ్యాం బోధే బోధే స్వాహ. శారిక అంటే గోరువంక రావం వినపడుతుంది. శుకశారిక అంటే మనవాడు ఉపాసించాడు, చిలుకలల్లో వస్తాయి. మనం ఎక్కడ కూర్చోం, మెడ్రాస్లో కూర్చో, ఎక్కడైనా కూర్చో, చుట్టూ చిలుకలు. వీణా శ్యామల. నెక్స్ట్ అమ్మ కామానాం సుగుణగాన కల్పకాం కల్పశిల్వ తరళీం ఘనస్వనాం వైణికీం స్తనతటే విహారిణీం పల్లవీ మనసి భావయామ్య. ఇప్పుడు వీణే మూలపడిపోయింది. ఓం నమో భగవతే వీణాయై మమ సంగీత విద్యాం ప్రయచ్చ స్వాహ. నెక్స్ట్ వేణుశ్యామల. వేణుశ్యామలాంబా మహామంత్రశ్యామతంగ భగవాన్ ఋషిగాయత్రిఛంద వేణుశ్యామలాంబా దేవతాయం బీజం హ్రీం తెక్తే శ్రీం కేవలం చెప్పేది. ఓం నమో భగవతే వేణుశ్యామలే మమ సాహిత్య విద్యాం ప్రయచ్చ స్వాహ. పిల్లలకు ఎంఎస్సి బిఎస్సి ఇవెల్ల. నెక్స్ట్ లఘుశ్యామల. స్మరేత్ ప్రథమ పుష్మిణీం రుధిరబిందుకోణాంబరాం గృహీత మధువాత్రికాం మధు వికూర్ణనేత్రోజ్వలం ఘనస్తర స్తనభరదాసాంగళిత చూణికాం శ్యామలాం శివస్తమణి వల్లకిం విమలశంకతాళంకినిం ఐం నమః. ఉచ్ఛిష్టచండాలి మాతంగి సర్వజనవశంకరి స్వాహ. ఈమె అమ్మ బిడ్డ లఘుశ్యామల. వశిష్ఠు సమయంలో ఈమెను పూజిస్తే ఈమె వశమవుతుంది. లేదు లఘుశ్యామలాంబాయై నమః అని
ఉచ్ఛిష్ట చండాలిని లఘుశ్యామదాని ఆ అన్నం అంతా తిన్నాక లాస్ట్ మద్యముతోటి పారేస్తే చదువు. ఇక్కడికి ఆబ్జెక్ట్ శ్యామల. ఈరోజు శ్రీ గాయత్రి మహామంత్రశ. ఎవరన్నా బయటికి పోయి గాయత్రికి 2 పూలు పెట్టొస్తున్నారు పిల్లలు ఉరుకుతూ. గాయత్రి మహామంత్రశ విశ్వామిత్ర ఋషి గాయత్రి ఛంద శ్రీ సవిత ఎం బీజం ఈం శక్తి నం కీలకం జపే వినియోగ. ఓం తత్సవితుర్బ్రహ్మాత్మనే వరేణ్యం విష్ణాత్మనే భర్గ దేవస్య రుద్రాత్మనేమస్య ధీమహి సత్యాత్మనే ధీయేన జ్ఞానాత్మనే ప్రచోదయాత్ సర్వాత్మనే కరహృదన్యాసః. గాయత్రి ఆమెకు చూపించి అక్కడ ఉంది గాయత్రిని చదవచ్చు కదా. ఆ పైన ఉంది గాయత్రి, ఆమెకు రాదమ్మా. ఆ గాయత్రి 5వది చూపిమ్మా, చూపి అయ్యి. ముక్తాభిద్రుమమేయమనీల ధవళఛాయైర్ముఖైత్రియక్షణై యుక్తామిందునిబద్ధరత్నముటాం తత్వాత్మనాత్మికం గాయత్రిం వరదాభయంగుజగజాం శుభ్రం కపాలంగదం వ్యంగం చక్ర మధారవిందగణస్తైర్వహంతిం భజే. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. మళ్ళీ ఆమెకు చూపించి గాయత్రికి ఏయమ్మ. గణపతి మాల, గణపతికి ఎన్నో చేసిన. బాలార్క కోటిద్యుతం అప్రమేయం బాలేందురేఖాగలితోత్తమాంగం భ్రమద్విలేభామృతగండభాగం భజే భవానీం తనయం గణేశం. అక్కడ గణపతి. ఓం నమో భగవతే గ్లౌం మహాగణపతయే సింధూరరంజితాయ పుండ్రేక్షుగదాశూల పరశుపాశాంకుశధరాయ. ఓం శ్రీం హ్రీం క్లీం సర్వజన సంరక్షకాయ సర్వలక్ష్మీప్రదాయ సర్వలోకవశీకరణాయ క్రోం క్రోం క్రోం. ఆం ఆం క్లీం 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 పాశాంకుశాభ్యాం సకలరాజమండల మమ వశమానయ వశమానయ. క్లీం 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 సకల విషాతి నివారణం కురు 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 కురు. రం 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 హ్రాం హ్రీం హ్రోం క్షం సకల భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్ష యక్షిణీ మోహిని శూలిని చతుషష్ఠి యోగన్యాది సకల భేతాళగ్రహ శాకిని ఢాకిని విధ్వంసనం కురు కురు కురు. ప్రోం 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 సకల చోరభయం నివారయ నివారయ. క్షం 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 శత్రు మండలం స్తంభయ స్తంభయ. గ్లౌం 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 సకల విఘ్నాం విధ్వంసయ. శ్రీ మమ మనోరథం సాధయ సాధయ. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాగణపతయే హుం భట్ట స్వాహ. ఈ మహాగణపతి మంత్రం ఇది అక్కడ చెప్పి రావారు. క్లిష్ట గణపతిని ఏం పెట్టుకున్నారు చవితి రోజు. సంక్లిష్ట క్లిష్టహరణ సంకటహరణ ఏదైనా ఒకటి. ఇది అసలు మంత్రం. ప్రోంతాబ్జయమ్మ. అధ కార్తికేయ స్తనభోగం శుభ్రవర్ణం సత్యసంధం భయంకరం శాంతిప్రియం సదానందం ద్విజిహ్వాం తీక్షణదర్శినం సర్వాభీష్టప్రదాతారం జగద్రక్షణ తత్పరం నిత్యాన్నదాన సంతుష్టం సుబ్రహ్మణ్యం నమామ్యహం. ఓం హ్రీం హ్రీం క్లీం ఐం ఈం నం స్వాం శరవణ భవాయ దేహి మే తనయ స్వాహ. ఏషిపమ్మ. నెక్స్ట్ సుబ్రహ్మణ్య. హ్రాం హిరణ్యవర్ణాయ హ్రీం ప్రతీకార నికేతనాయ హ్రూం సకల సంకల్పసాధనాయ హ్రం ఇచ్చు ధనుర్ధరాయ హ్రం శిఖివాహనాయ హ్రః శక్తిత్తాయ కరంగన్యాస కనకమండలమండితం షణ్ముఖం వనజరాజ విరాజితలోచనం నిశితశస్త్రశిరాసనధారిణం శరవణోద్భవం ఈశసుతం భజే. ఓం శ్రీం హ్రీం క్లీం శరవణ భవాయ స్వాహ. కుమారస్వామి అయిపోయి. ఇక మృత్యుంజయ మంత్రం. చంద్రాకాగ్నివిలోచనం శ్రితముఖిం పద్మద్వయాస్థితం ముద్రాపాశ మృగాక్షసూత్రవిలసత్పాణిం హిమాంశుప్రభం కోటీరేంద్రుగళత్సుధా ప్లుతతనుం హారాదిభుజోజ్వలం కాంత్యాం విశ్వమోహనం వజువతిం మృత్యుంజయం భావయే.
ఓం హూం జూం సహ, ఓం హూం జూం సహ, ఓం హూం జూం సహ. ఇది నిత్యం ప్రదక్షిణానికి చేస్తున్నాం. మాం పాలయ పాలయేత్వవికచిత్, ఇది మృత్యుంజయ మంత్రం. ఓం హౌం ఊం ద్యూం సహ భూర్భువస్వః త్రయంబకం యజ్. నమో భగవతే రుద్రాయ శూలపాణియే స్వాహ. యజామహే అమృతమృతేం మాం జీవయా సుగంధిం పుష్టివర్ధనం చంద్ర శిరసే ద్వ్యటినే నమః. ఉర్వారుకమివ బంధనాత్ త్రిపురాంతకాయ హాం హ్రీం మృత్యుర్ముక్షాయ త్రిలోచనాయ ఋగ్సామంద్రాయ నమః. మామృతాం అగ్నిత్రయా జలం జలా మాం రక్ష రక్ష ఘోరాస్త్రాయ నమః. అక్షస్వచ్ఛారవిందస్థితి ఉభయకరాస్థితం పూర్ణకుంభం ద్వాభ్యాం వేదక్షమ వేదాక్షమాలే నిజకరకమలాభ్యాం ఘటౌ నిత్యపూర్ణం ద్వాభ్యాం తౌ చ స్రవంతం శిరసి శశికళాబంధురే ప్లవయన్ దేహం దేవో దధానాం ప్రతిచతు విశతాం కల్పజాతస్త్రీం నః. ఓం హౌం ఓం యూం ఓం సహ ఓం భూః ఓం భువః ఓం స్వః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్. ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం సహ ఓం యూః యూం ఓం హౌం ఓం స్వాహా. ఓం మృతసంజీవిని. ఓం హౌం యూం సహ భూర్భువస్వః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్. ఓం సర్భువర్భూః ఓం సహ జూం హౌం ఓం ఓం భూః ఓం భువః ఓం సువః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్. ఓం స్వః ఓం భువః ఓం భురోం. ఇది మృత్యుంజయ మంత్ర. ఆప్ జయమ్మ. ఋగ్వేదం పడాలికే విషాన్ని మింగాడు. హరాయ కపర్దినే నీలకంఠాయ కాలకూట విషభక్షణాయ శ్రీకంఠాయ శితికంఠాయ నమో నమః. బాలార్కయాజిత తేజసం ధృతజటాం ద్యూటేందు ఖండోజ్వలం నాగేంద్రైకృతభూషణం జపవటిం శూలంకభావైక్ ఖడ్వాంగం దతం త్రినేత్రవిలసత్ పంచాననం సుందరం వ్యాఘ్రత త్వక్ సరిధానం మాబ్జనిలయం శ్రీనీలకంఠం భజే. ఓం ప్రోం హ్రీం ఠః ఓం ప్రోం నీం ఠః. విషం తిరుగుతుంది. ఓం ప్రోం హ్రీం ఠః ఓం ప్రోం నీం ఠః. పత్యా త్రయంబకం మహామంత్రస్య హస్తాభ్యాం కలశద్వయామృతరసైరాత్మా యంతం శిరః ద్వాభ్యాం తం దధతం మృగాక్షబులయే ద్వాభ్యాం వహంతం బలం అంగన్యశ్చకరద్వయాఘృతఘటం కైలాసకాంతం శివం స్వచ్ఛాంబోజగతం వేన్ముగటం దేవం త్రినేత్రం భజే. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్ముక్షీయమామృతాత్. అధా మృత్యుంజయమాలా. ఓం నమో భగవతే పలకండి. త్రయంబకాయ శూలపాణయే రుద్రాయ అమృతమూర్తయే మాం జీవయ పలకండి. చంద్రజటిలాయ త్రిపురాంతకాయ హాం హ్రీం రుద్రాయ ఋగ్యజుస్సామ లోప అగ్నిత్రితయాయ జ్వల ప్రజ్వల ప్రజ్వల మాం రక్ష రక్ష అఘోరాస్త్రాయ హుంభట్ట స్వాహ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్. అస్య వైశ్యానర మహామంత్రస్య భృగుఋషి దైవీ గాయత్ర్యం వైశ్యానరం బీజం స్వాహా శక్తి జాతవేదైతి జపే వినివరామిత్యాదికం. అగ్నిం త్రినేత్రం మరుణం పద్మస్థం శుక్రవాసనం శక్తి పద్మాభయకరే హేమభూషాయుతం స్వరేత్. ఓం వైశ్వానర జాతవేద ఇహావహ వైశ్వానర చేతవేద ఇహావహ లోహితాక్ష సర్వకర్మాణి సాధయ సాధయ స్వాహ. అగ్నిదేవతాం అర్థ ప్రత్యంగిరా తాపమ్మ. ప్రత్యంగిరతో ముగుస్తుంది ఋగ్వేదం. బ్రాహ్మణులకు ఆపద వచ్చినప్పుడు ఈ వెనుబులు ఇచ్చే వచ్చి నోట్లు వేసుకొని పోతుంది. ఈ ప్రత్యంగిర గురించి రెండు మాటలు. మిరపకాయ స్వామిని ఆయన పేరు పెట్టింది.
ఈమెది ఒక చోట బాధ. బ్రాహ్మణులు రక్షించే దేవత. ఆమె 3 రూపాలు ఎత్తుతుంది. నారాయణ ప్రత్యంగిరైతుంది, బ్రహ్మ ప్రత్యంగిరైతుంది, ఇరంచి ప్రత్యంగిర, విష్ణు ప్రత్యంగిరైతుంది, బ్రహ్మ విరించి ప్రత్యంగిరైతుంది. అన్ని అవతారాలు ఎత్తుతుంది. ఆమె పాచిక బ్రాహ్మణి కష్టం కలిగిందంటే పిలిచినారా అంటే సరే, మంత్రం పఠిస్తున్న వెంటనే వచ్చి నోట్లు వేసుకొని పోతుంది. తిరుగులే. దక్షయజ్ఞం చేయిస్తున్నాడు తిక్కనాకుడికి. చేయించేటట్టు తిక్కనాకుడికే భృగు మహర్షి. మళ్ళీ విష్ణువుకు మామ వైష్ణవుడు అంత పులుముకున్నాడు. లక్ష్మికి నాయన కదా, వాడు చేయిస్తున్నాడు. ఈశ్వరునికి పూజ లేనిది ఇది కొంప చేరుతుంది అని వాడు అనుకున్నాడా? విష్ణువు లేనిది చేయబోతే శివుడిని ఎక్కుతాయా? వాడేమో పెద్ద చేస్తానని ఒప్పుకున్నాడు. సరే ఆయన చనిపోయా. వారితో చేరా. శివుడి కోపంతో కూడా జట పెరికేస్తే వీరభద్రుడు పుట్టా. బాగున్నాడు. సర్వస్వేచ్ఛ, సర్వధ్వంసం చేయి, ఎవరిని లెక్క చేయకు దేవకోటిలో. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పుకుందా. విష్ణు మహా హుషారు, మహా తెలివిపరుడు. ఇది కొంపకు చేరదు అని ఆయనకు తెలుసు. ద్వారం దగ్గర రెడీగా ఉన్నారు బ్రహ్మ విష్ణువు. ఆయనకు చెప్పాడు మనం హుషారు కొంప. ఆమె చనిపోతూనే బుడాయించాలి. ఇంకా కూర్చున్నారు. మంత్రాలు జరుగుతున్నాయి. అంత దూరం నుంచి వీరభద్రుని చూస్తూనే, చూచినావో లేదో, గరుడ పక్షిని రమ్మని ఎక్కి బుడాయించా. పరిగెత్తిపా. బ్రహ్మదేవుడు పోదామనుకున్నాడు. అక్కే కలిపి అడిగే హంస మూర్చపోయింది. హంస దాన్ని సంకల పెట్టుకొని ఈయన కొన్ని దాంట్లో అట్లా లేదు, బ్రహ్మే మూర్చపోయినా అంట. నోట పద్మం గరుచుకున్నట్టు గరుచుకొని హంస ఎత్తుకపోయా బ్రహ్మదేవుడు. ఏమో తిందామని ఉన్నాడు సూర్యుడు. ఒక్క తన్ను నడ్డి మీద ధన్యాలకి ఒక్క బళ్ళబడి పండువా. ఇంద్రుడు ఉన్నాడు. ఒక్క తన్ను ధన్యాలకే వృషణాలు ఊడిపడా. ఓ కొని చావులు చెప్పబట్టదు. అక్కడ వెళ్ళి అక్కడ పోయి యజ్ఞం దగ్గర పోయి, ఏ బాపనవాడా గడ్డం వాడా లేరా అన్నాడు. అప్పుడు ప్రత్యంగిరను ప్రయత్నించాడు. అమ్మా వచ్చింది, నీ ఆట నా దగ్గరనే సాగేది అన్నాడు. అంతకుముందు ఆమె తిరుగుడ మహావిష్ణువు చక్రం వేస్తే మింగుతుంది. అది మళ్ళీ ఏడుచ్చే కంపియాలి అంటే మిరపకాయల పొగ కాదు, మిరియాల పొగ వేస్తే తగ్గి బయటికి ఉమ్మేసింది చక్రం. అలాగనే మరి వచ్చింది. నోట్ వేసుకున్నాడు, మింగేసింది. నువ్వు నాకెంత గడ్డమని ఇసిరేస్తే ఎక్కడో వైపోయినాడు భృగువు, అంగీరసుడు, విష్ణు భక్తుడు. తలకాయ నరికాడు, అయిపోయా, తన పని అయిపోయింది. ఇది కదా కథ. ఇదే శివునికి అత్యంతమైన పేరు తెచ్చింది వీరభద్రుని వల్ల, కొడుకు వల్ల. ఆయన రూపమే సర్వశక్తులు ఇచ్చాడు. ఆ రోజు ఆయన ఎవరు ఎదిరించలేరు. ఆ దప్ప పోట మెరగదు అమ్మ ప్రత్యంగిర. ఆమెనే మొదటి రూపం ఉగ్రకృత్య అంటారు. అస్య శ్రీ ప్రత్యంగిరా మహామంత్రస్య ప్రత్యంగిరా ఋషి. అమ్మ పెట్టు. ప్రత్యంగిరా మహామంత్రస్య ప్రత్యంగిరా ఋషి అనుష్ఠుత్యంద సర్వాపత్ ప్రతిహంత్రీ కృత్య భగవతి ప్రత్యంగిరా దేవత. ఓం బీజం హ్రీం శక్తి సర్వదుష్టగ్రహాది పరకృత్య నిర్హరణార్థే
यपे विनियोग ओं क्रीं यां कल्पन्ति नोरयन् यः ह्रीं ह्रीं क्रूरां कृत्यां ह्रीं ओं ह्रीं वधूमिव ह्रीं ओं ह्रीं तां ब्रह्मणां ह्रीं ओं ह्रीं अपन् निन्नुज्यः ह्रीं ओं ह्रीं प्रत्यकर्तारमृच्छतु ह्रीं ओं सिंहीं सिंहमुखीं सखीं भगवतः प्रोत्पुल्ला उक्त्रोज्ज्वलां शूलस्थूल कपालपाश डमरु व्यग्राग्र हस्ताम्बुजां दंष्ट्राकोटि विशङ्कटास्य कुहराम् आरक्त नेत्रत्रयां बालेन्दुतिमौलिकां भगवतीं प्रत्यङ्गिरा भावये ओं ह्रीं यां कल्पयन्तीन्नोरय क्रूरां कृत्यं वधूम्येव ब्राह्मण आपन्निन्नुदं प्रत्यकर्तारं मृच्छतु ह्रीं ओं नारायण प्रत्यङ्गिरा देवताभ्यो नमः ओम आं ह्रीं ग्रों कृष्णवसने शतसहस्रसिंहवसने महाभैरवज्वरज्वालाजिह्वे कराळवद प्रत्यङ्गिरे ह्रीं क्षौं ओं नमो नारायणाय ओं घृणी सूर्यादित्यो सहस्रारहुं फट्ट स्वाहा एयम् अध भद्रकाली अधर्वण भद्रकाली अव्यात् पंचमुखीं च सिंहवदां दंष्ट्रीं विहन्तीं जिह्वाग्रेण दिवाकरेन्दुभुतं भुक्को नेत्रत्वयोद्भासितां श्यामां विंशतिबाहुरुग्रपदां जागृग्राह्यैकृत्यां कृंशतिकीर्तनीय चेत प्रत्यङ्गिरा नित्यह्रीं क्षं भट्टा ज्वालाजिह्वे कराळहस्ते प्रत्यङ्गिरे ह्रीं हुं पट्ट स्वाहा मा भद्रकाली देव्यै नमः प्रत्यङ्गिरा देव्यै नमः ओं ह्रीं नमः कृष्णवसने शतसहस्रसिंहिनी सहस्रवदने महाबले अपराजिते प्रत्यङ्गिरे परसैन्य परकर्म विध्वंसिनी परमन्त्रोच्छादिनी सर्वभूत सर्वदेवानुबन्ध विद्याच्छिन्दी क्षोभय परमन्त्राणि स्फोटय सर्व श्रृंखला स्फोटय ज्वालाजिह्वे कराळवदने प्रत्यङ्गिरा ह्रीं नमः प्रत्यङ्गिरा ह्रीं नमः అయిపా ఇంకా ముగిస్తున్నాం ఋగ్వేదం కుండికాఠస్థ అభ్యాఖ్యా జ్ఞానముద్రా చతుష్టయీ పూర్వామ్నాయేశ్వరి జయార్పితాం సృష్టిస్వరూపిణి ఐం హ్రీం శ్రీం క్లీం సౌః శ్రైం స్మైం సౌః పూర్ణామ్నాయ సమవిద్యేశ్వరీ ఊర్మిళాంబా श्रीपादकां पूजयामि तर्पयामि नमः ऋग्नाम्नायमयो शत्रा पूर्वाम्नाय प्रकीर्तिता ऋग्वादीयं महावाक्यं पूर्वाम्नाय समीलितं शुद्धविद्येति बालेति पलकण्डिङ्गमुष्टं शुद्धविद्येति बालेति द्वादशार्था मतङ्गिनी ऊर्मिणी नाम विख्याता पूर्वाम्नायाधि देवतां प्रधानशक्तिश्वेता पूर्वाम्नायस्य देवता सद्यो जातमुद्भुतं पूर्वाम्नायं भजाम्यहम् ఇక్కడికి ఋగ్వేద దేవతలు ఎందరున్నారు 12 మంది ఉన్నారు రెడీ నువ్వే ఇంకా ఒక్కొక్కరి పేరు చెప్తా శుద్ధ విద్యాంబాయై నమః బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః ద్వాదశార్థాంబాయై నమః मतंगिनी देव्यै नमः गायत्री देव्यै नमः महागणपति देव्यै नमः कार्तिकेयाय नमः मृत्युंजयाय नमः नीलकंठाय नमः प्रत्यंगिराय नमः जातवेदसे नमः ओम सज्जोजातं प्रपद्यामि सज्जोजाता मातु भवे भस्मां भवत् అది యజుర్వేదం ప్రమదాయ నమః అది యజుర్వేదం అది యజుర్వేదం అద్యోముఖం దీనికి బీజమేమి ఐం
ఈరోజు విద్యాదేవతలను పూజించుకున్నాను. పాపా ఇంక పొద్దున్న చూడమ్మా అని ఇచ్చింది. అంగన్యాస కరన్యాసాలు ఇవి 4 చేయించే వాళ్ళకే మల్లకల్లో 4:30 అయింది. 4 చేయించిన. అయితే ఇంత ఈ పుస్తకం కాదు, ఇంకోటి సంగ్రహంగా ఉంది మనది, నేను రాశాను కదా, దాంట్లో కొంత ఇది చాలా పెద్ద. అది అది ఆ దేవతలు అంత సైజువి సేకరించాను. వీళ్ళందరూ దొరుకుతారు. యజుర్వేదంలో భేతాళుడు ఉన్నాడు. భేతాళుడిని ఎవడు ఊహిస్తాడు? అతి కష్టం మీద భేతాళుడిని సేకరించాను. వేస్తురాండి వాళ్ళ పేర్లు చెప్తా. ఇంకా ఇదిమ్మా చకచక అయిపోతుంది. వాళ్ళ పేర్లు